జనసేన పార్టీకి తెలంగాణలో ఇది 2.0 అని చెప్పొచ్చు. మరోసారి రాజకీయాల్లో పూర్తి స్థాయిలో రీఎంట్రీ ఇచ్చేందుకు జనసేన పార్టీ రెడీ అయింది. ఇవాళే జనసేన పార్టీ తెలంగాణ శాఖకు సంబంధించిన కార్యాలయాన్ని మణికొండలో ప్రారంభించబోతున్నారు. ఈ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొని ఈ నూతన కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించబోతున్నట్టుగా ఇక్కడ జనసేన కార్యకర్తలంతా నేతలంతా కూడా చెప్తా ఉన్నారు. అయితే పార్టీ పెట్టిన తర్వాత నిజానికి పార్టీ పెట్టింది తెలంగాణలోనే అయినప్పటికీ ఆ తర్వాత తెలంగాణ పాలిటిక్స్ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే ఏపీలో సీరియస్ పొలిటీషియన్గా మారారో, దట్టు కూటమి ఎప్పుడైతే కూటమిగా ఏర్పాటైందో అప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఏపీకి ఆయన పరిమితమయ్యారు. తెలంగాణలో హైదరాబాద్లో తెలంగాణకు సంబంధించిన పార్టీ కార్యాలయాన్ని కూడా మూసివేసిన పరిస్థితి. అయితే రీసెంట్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన పార్టీ తరపున హైదరాబాద్లో మీటింగ్ పెట్టాలని కూడా ఆయన ప్రయత్నించారు. అయితే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాని నేపథ్యంలో ఇప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉంటామంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పటి నుంచి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇక్కడే తిరుగుతాం, కావాలంటే నేను కూడా వచ్చి తెలంగాణలో తిరుగుతాను, ఇప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ పోటీ చేస్తామని ఆయన ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఇక్కడ తెలంగాణకు సంబంధించి కేంద్ర కార్యాలయాన్ని కూడా జనసేన పార్టీ ఇక్కడ ఓపెన్ చేసింది. ఇప్పటి నుంచి ఈ పార్టీ కేంద్రంగానే జనసేన యాక్టివిటీస్ అన్నీ కూడా తెలంగాణకి సంబంధించి జరగబోతున్నాయి అంటూ కూడా ఇక్కడ వల్ల పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలక రాజకీయాలు ఇదే పార్టీ ఆఫీస్ కేంద్రంగా జనసేన పార్టీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.